అన్ని విధాల మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల మన హనుమంతు ముద్రాజ్ మన దోమ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, చౌడాపూర్ నుంచి కూడా మన అశోక్ గారు, నర్సిరెడ్డి గారు, పెద్దలు వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మండలాలకు బస్సులు తీసుకోవడానికి వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ యొక్క ప్రయాణికులందరూ కూడా తీసుకొని ఇక్కడికి వారు రావడం జరిగింది. మన అయ్యూబ్ గారు మన మున్సిపల్ కొత్తగా నూతన వైస్ చైర్మన్గా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కాబట్టి ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా అంజనేయులు ముదిరాజు గారు తన దుర్గచర్ల కొత్త మున్సిపల్ మన మార్కెట్ కమిటీ చైర్మన్గా మొన్ననే ప్రకారం మరణించడం కూడా ఈ ప్రోగ్రాం రద్దు చేసి మళ్ళా షెడ్యూల్ చేసినట్టుకంటే ఇది ఎక్కువ అసౌకర్యం ఉందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరగా పోవడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ 4 బస్సులతో పాటు 2 కొత్త అంబులెన్స్ కూడా తీసుకొచ్చినాం. ఒకటి దోమకు సంబంధించింది మన విజయ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం దోమ హాస్పిటల్ దగ్గర పెట్టుకొని అక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని ఫ్రీగా మనం వాడుకునేటట్టుగా అంబులెన్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే సురేందర్ మోహన్ వచ్చి తను గూడూరు హాస్పిటల్ గురించి ఆ యొక్క అంబులెన్స్ కూడా వారికి ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ బాబా కృషి అన్ని రంగాల్లో కూడా అంటే ఇటు రోడ్లు కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు. మొన్ననే మన సీతక్కను మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు కలిసి దగ్గర 100 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు మన పరిగి పట్టణంలోనే ఒక 50 కోట్లకు సంబంధించినవి బిల్డింగ్స్ రోడ్స్ అన్ని కూడా మనము శాంక్షన్ తీసుకున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఒక 50 కోట్లు తీసుకున్నాం. 100 కోట్ల ఆల్రెడీ మనం రోడ్లు వేయించుకున్నాం. అదేవిధంగా మన పరిగి నుంచి షాద్నగర్ వరకు, అదేవిధంగా మన పరిగి నుంచి వికారాల వరకు కూడా 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయించుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎవరు కూడా ఇంతవరకు 4 లైన్లు కూడా ఏడా చూడలేదు. ఏడా చూసినా సరే ఓన్లీ డబల్ రోడ్ విషయం, కానీ 4 లైన్ చూడలేము. ఫస్ట్ టైం మన పరిగి నుంచి వికారాబాద్, పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ రోడ్ కూడా శాంక్షన్ కావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, దానికి సంబంధించిన పనులు కూడా తొందరలోనే ప్రారంభమైతాయి. మనం ముఖ్యంగా చిట్యాల రాజకుమారెడ్డి ఇక్కడ ఉన్నాడు. మీరు ఏం చేయాలంటే ఏ రూట్ ఉన్నా ఆ రూట్లో అది ఆ రూట్లో ఏమన్నా చెట్లు వచ్చినా ఏమైనా దుకాణాలు ఉన్నా ఏమున్నా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మన ఆర్ఎండ్బి అధికారులకు సహకరించే విధంగా మీరు ప్రోగ్రామ్ తయారు చేయాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా మన అశోక్ నస్కల్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వెనకాల మీరందరూ కోఆపరేట్ చేసి నస్కల్ రోడ్లో కూడా బ్రిడ్జితో సహా, ఎందుకంటే మీకు తెలుసు మన వానాకాలంలో మనం చాలాసార్లు చిన్న లాల్ చేసిన అంతా పోతుండే. వానాకాలం వస్తే ఆ బ్రిడ్జ్ కాడ పోయాడ ఫోటో దిగుతుండే, ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చి ఆగుతుండే. కాబట్టి ఇప్పుడు బ్రిడ్జ్తో సహా మనము వికారాబాద్ వరకు 4 లైన్ల రహదారి కాబట్టి మనకు అసౌకర్యం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే మన రోడ్స్ బాగుంటేనే ఈ బస్సెస్ నడుస్తాయి. ఎందుకంటే మన గతంలో కూడా కొన్ని మన గండేడు గ్రామీణ ప్రాంతంలో బస్సులు వేసినాం, కానీ అక్కడ రోడ్లు స్పాల్ అయిపోయి మళ్ళీ కూడా విడ్రా చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో చెట్లు ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ మనము సహకరించాల్సినటువంటి అవసరం కూడా స్థానిక నాయకులకు, మన ఆర్టీసీ డిపో మేనేజర్లకు, మన డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా సహకరించాలి. ఎందుకంటే మనం సహకరిస్తేనే వాళ్ళు కూడా వాళ్ళ పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లుందంటే ఒక సైడ్ ఏమో ఆర్టీసీ కార్మికుల మీద ఒత్తిడి పెరిగిపోయింది, ఒక సైడ్ ఏమో 7,25,000 కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ మనకు వారసత్వంగా ఇచ్చిపోయాడు కదా ముఖ్యమంత్రి. ఎన్ని లక్షల మంది సార్ చెప్పు, అదే నువ్వు చెప్పాలి మండలాల్లో, అందుకోసం మీ అందరితో చెప్పిస్తున్నాను. 7,25,000 కోట్ల రూపాయలు మామూలు కాదు అది. ఇంతగానో అప్పు మనమే ఇచ్చిపోయాడు. మన ఆర్టీసీ కార్మికులేమో మాకు ఇంకా పెంచాలి, మాకు రావాలి, మా డబ్బులన్నీ వాడుకున్నారు, మా డిపాజిట్లన్నీ మా కార్మికులన్నీ మా దగ్గర డిపోలో పెడితే మన ఆర్టీసీ యజమాన్యం వాళ్ళు వాడేస్తున్నారని ఒక సైడ్ వచ్చేమో కార్మికులకు ఒకటి ఆందోళన నడుస్తున్నారు. దగ్గర నుంచి కొత్త రిక్రూట్మెంట్ చేద్దామంటే ఇంతకుముందే మన ఆర్ఎం గారు చెప్పారు మేము, ఇది కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. అదేంటంటే రిజర్వేషన్ సంబంధించిన సాంకేతిక కారణాలు సుప్రీంకోర్టు లెవెల్లో నడుస్తాయి, ఇక్కడ కూడా సుప్రీంకోర్టు లెవెల్లో నడుస్తున్నాయి. ఈ విధంగా విభిన్నమైనటువంటి పరిస్థితులలో మనం మహాలక్ష్మి పథకం తీసుకొస్తే చాలా కష్టపడి పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. మనం ఎట్లయితే కరోనా సమయంలో ఎట్లయితే మనం మున్సిపల్ కార్మికులకు పోయి చాలా సన్మానాలు చేసినాం కదా, ఈ ఆర్టీసీ కార్మికులకు కూడా సన్మానం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అంత పని ఒత్తిడి వాళ్ళకి అయిపోయింది. ఆ పని ఒత్తిడి తట్టుకోవడమే కష్టం ఉన్నది.
అట్లాంటి పరిస్థితుల్లో మన కర్ణశ్రీ లాంటి వాళ్ళకి ఇంకా కష్టం వచ్చి పడ్డది. ఇటు వీళ్ళని ఒప్పియలేక, అటు యజమాన్యాన్ని ఒప్పియలేక, ఇటు మమ్మల్ని ఒప్పియలేక చాలా కష్టాలంటే ఇప్పుడు డిపో మేనేజర్లకు, ఈ కంట్రోలర్లకు, వీళ్ళకు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు వచ్చి పడ్డది. ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితులు అన్ని చేయాలని ఉంటుంది అందరికీ. మాకు శాస్త్రసభ్యులుగా ఉంటుంది, వాళ్ళు కూడా డిపో మేనేజర్ ఉంటుంది. కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ముఖ్యంగా గత ప్రభుత్వం 7,25,000 కోట్ల రూపాయల అప్పు మనకిచ్చి ఒక 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇంకా పేమెంట్ చేయకుండా వదిలేసి మన పైన వేసిపోయింది. పని చేద్దామంటే కూడా కొన్ని చేయాలని వస్తలేదు, పని చేయకుండా వస్తలేదు. మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేనేజ్ చేసి పనులు చేపించే కార్యక్రమం చేపడుతున్నాం.